స్వప్న, సంధ్య ఇద్దరు మంచి స్నేహితులు. ఇరుగు పొరుగు వారవడం వల్ల వాళ్ళ స్నేహం పసి వయసు నుంచే మొదలై వారితో పాటే పెరిగి పెద్దయింది. ఒకే కాలేజీలో చదువు పూర్తి చేశారు. స్వప్న ఒక ప్రైవేట్ ఫామ్లో ఉద్యోగం చేస్తుంది. ఇంట్లో ఉండి ఇంటి పని అంటూ మనల్ని మనం పని మనుషులుగా మార్చుకోవడం అంతా నాన్ సెన్స్ అనేది స్వప్న అభిప్రాయం. అందరూ ఉద్యోగాలు చేస్తే కుటుంబ వ్యవస్థను సవ్యంగా నడిపేదెవరు? పైగా అవసరం లేకపోయినా స్త్రీ ఉద్యోగం చేస్తే నిజంగా ఉద్యోగం అవసరం ఉన్నవాళ్ళు పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుంది అనేది సంధ్య ఆలోచన. నీవన్నీ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అని సంధ్యను ఎద్దేవా చేస్తుంది స్వప్న. పాత చింతకాయ పచ్చడే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతుంది అంటూ రిటార్ట్ ఇస్తుంది సంధ్య. వీరిద్దరి అభిప్రాయాలు వారి వారి కోణాలలో నిజమే అయినా వారిద్దరి వాదనలలో తలదూర్చి తలబొప్పి కట్టించుకోవడం అనే ప్రక్రియకు ఇరువురి పెద్దలు దూరంగా ఉంటారు. వారిద్దరి వివాహము కొద్ది నెలల తేడాలో జరిగింది. ఇద్దరు వేరువేరు ఊళ్ళు కావడం వల్ల పండగలకు విశేషమైన వాటికి ఇద్దరు ఒకేసారి వస్తే కలిసేవారు, కానీ తరచూ కలిసే అవకాశం ఉండేది కాదు. సంధ్య ఉత్తరాలు రాస్తే స్వప్న మాత్రం మెసేజ్ పెట్టేది. నీలాగా ఉత్తరాలు రాసే ఓపిక నాకు లేదు అంటూ. పోనీలే, కనీసం రాసిన ఉత్తరం చదువుతున్నావుగా, అది చాలు అనేది సంధ్య. ఇంత పాజిటివ్నెస్ ఏమిటే బాబు అంటూ స్వప్న ప్రశ్నిస్తే, మనసును బాధ పెట్టే నెగిటివ్నెస్ కంటే మనసును సంతోషపెట్టే పాజిటివ్నెస్ మంచిదేగా అనడం సంధ్య అలవాటు. ప్రతిదానిలో ఆపోజిట్గా ఉండే వీరిద్దరి మధ్య అంత గాఢమైన స్నేహం ఎలా ఏర్పడిందో అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఇలా కాలం గడుస్తున్న వేళ స్నేహితులిద్దరూ తల్లి కాబోతున్న శుభవార్తను ఒకేసారి తెలియజేయడంతో ఇరువురి ఇళ్లల్లో సంతోషం చిందులు వేయడం మొదలైంది. 7వ నెల రావడంతో తన ఉద్యోగానికి సెలవు పెట్టి పుట్టింటికి వచ్చింది స్వప్న. సంధ్యను కూడా పుట్టింటికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. ఇక ఇద్దరికీ ఇలాగైనా కొద్ది రోజులు కలిసి కబుర్లు చెప్పుకునే అవకాశం దొరికిందని సంతోషపడిపోయారు స్నేహితులిద్దరు. ప్రయాణ బడలిక తీరాక ఓ రోజు సాయంత్రం తమకు గురువు మాతృ సమానురాలైన తమ కాలేజీ ప్రిన్సిపల్ ఇంటికి వెళ్ళారు స్వప్న, సంధ్య. ఎలాగో సాయంత్రం నడకకు వెళ్తున్నాం కదా అని. అబ్బబ్బా, ఏంటో ఈ పిల్లలు పెంపక లోపమో లేక లోకం తీరే అంతో అర్థం కావడం లేదండి. ఎక్కడ చూసినా అత్యాచార వార్తలే, పిచ్చెక్కిపోతుంది అంటూ బయట నుండి ఇంట్లోకి అడుగు పెడుతూ భర్తతో చెప్పడం మొదలుపెట్టారు అనసూయాదేవి గారు. ఇంతకీ ఏమైంది మేడం? ఆ ప్రశ్నకు తల తిప్పి చూసిన అనసూయాదేవికి సోఫాలో కూర్చొని ఉన్న తన ప్రియ శిష్యురాళ్ళు స్వప్న, సంధ్యలు కనపడేసరికి ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన భావం ముఖంపై ప్రతిఫలిస్తుండగా, అరే స్వప్న, సంధ్య మీరెప్పుడొచ్చారు అని అడుగుతూ వారి వద్దకు వచ్చింది మేడం. పిల్లలు వచ్చి చాలాసేపు అయింది, నీకోసమే ఎదురు చూస్తున్నారు అంటూ కాఫీ గ్లాసులను ట్రేలో పెట్టుకుని వంటింటిలోంచి బయటికి వచ్చారు రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి అనసూయాదేవి గారి భర్త జగన్నాథం గారు. ఆయన చూసి సంధ్య లేవబోతుంటే వారించి అందరికీ కాఫీ గ్లాసులు ఇచ్చి తాను ఒకటి తీసుకొని అనసూయాదేవి గారి పక్కన కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ కాఫీ అని చెప్పింది సంధ్య, కమ్మని కాఫీ వాసనను, దాని రుచిని ఆస్వాదిస్తూ. సంధ్య, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను బాబాయ్ గారు అని పిలవమని చిరు కోపంతో అన్న జగన్నాథం గారిని చూసి, ఆవిడని మేడం అని పిలుస్తున్నాము, మిమ్మల్ని సార్ అని పిలవడమే బాగుంటుంది అంది స్వప్న. ఇదిగో అమ్మాయిలు, మీ గురు శిష్యులు ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో నాకు సంబంధం లేదు. మీరు మాత్రం నా కూతుళ్ళు, నేను మీ బాబాయిని అంతే డిక్లేర్ చేశారు జగన్నాథం గారు. అనసూయాదేవి చిరునవ్వుతో చూశారు వారి వైపు. ఆ దంపతులకు పిల్లలు లేరు. ఆవిడ, ఆయన వారిద్దరిని తమ పిల్లల్లాగే చూస్తారు. అది సరే, ఇంతకీ నన్ను తాత అని పిలిచేవాళ్ళు వచ్చేదెప్పుడు అడిగారు జగన్నాథం గారు. డాక్టర్ జనవరి 1 అని డేట్ ఇచ్చారు చెప్పింది సంధ్య. శుభం, కొత్త సంవత్సరం నాడు ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందన్నమాట అన్నారు ఆయన. అది సరే సంధ్య, మీ ఇద్దరు ఎందుకు వచ్చారు? అసలే 7వ నెల కూడాను అన్నారు మేడం. భలేవారు మేడం, శిష్యులు గురువు కోసం రావాలి, అదే పద్ధతి అంది సంధ్య. అది ఉత్తప్పుడు, ఇలాంటప్పుడు కాదు మందలింపుగా అన్నారు ఆవిడ. ఎప్పుడైనా పద్ధతి పద్ధతేగా అంది స్వప్న. ఏం పద్ధతో అమ్మ చెప్పింది, మీ రాక గురించి నేనే మర్చిపోయాను. ఈ మధ్య రోజుకో గొడవ, విసుగొస్తుంది కాలేజీకి వెళ్ళాలంటే అన్నారు మేడం. ఆవిడ ఓ ప్రైవేట్ కాలేజీకి ప్రిన్సిపల్గా చేస్తున్నారు. ఏమైంది మేడం అడిగింది సంధ్య. ఏంటో, తప్పు అర్థం చేసుకోలేని పిల్లలదో లేక అర్థమయ్యా చెప్పలేని తల్లిదండ్రులదో
లేక ఆకర్షణలకు లోను చేసే ఆధునిక ప్రపంచానిదో అర్థం కావడం లేదు. నిస్పృహగా అన్న అనసూయ గారిని ఆశ్చర్యంగా చూశారు స్నేహితులిద్దరు. అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు? మీ శిష్యులు ఈరోజు మంచి స్థితిలో ఉన్నారంటే అందుకు మీరేగా కారణం. అలాంటిది మీరు ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది అంది స్వప్న. ఏం చేయమంటావు? స్నేహం పేరుతో జరిగే మోసాలు, ప్రేమ పేరుతో జరిగే అత్యాచారాలు, పసిపిల్లలు పెద్దవాళ్ళు అన్న భేదం లేకుండా ఆడది అంటే చాలు అన్నట్లు ఉన్న తీరు, రక్షణ లేని జీవితాలు చూస్తుంటే మనం సమాజంలో ఉన్నామా, అరణ్యాలలో ఉన్నామా అని అనుమానం వస్తుంది అన్నారు మేడం. నిజమే మేడం, అసలు ఆడపిల్లలను కనాలంటేనే భయమేస్తుంది అంది స్వప్న. బాగుంది. ఊరి చివర రోడ్డు మీద రోడ్డు సరిగా లేనందున ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని ఊరే దాటనని భీష్మించుకొని కూర్చుందట నీలాంటిది ఒకటి. అలా ఉంది నువ్వు చెప్పేది అంది సంధ్య. అంటే ఏంటి? చురుకోపంతో అడిగింది స్వప్న. లేకపోతే ఏంటి? ప్రమాదం ఎందుకు జరుగుతుందో తెలుసుకొని దాన్ని సరిచేయడానికి ప్రయత్నించకుండా ఆ మూర్ఖురాలికి తందాన అనడం తప్పేగా. ఇలాగే మన తల్లిదండ్రులు ఆలోచిస్తే ఈరోజు మనం ఉండే మాలమా అడిగింది సంధ్య. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా ఆలోచన తప్పనా అని చిరు కోపంతో అడిగింది స్వప్న. నవ్వింది సంధ్య తన స్నేహితురాలి కోపం చూసి. స్వప్న, మనిషి ఆది మానవుడిగా అడవులలో తిరిగిన నాటి నుండి నేటి ఆధునిక మానవుడిగా మారినంత వరకు స్త్రీపై బల నిరూపణ అనేది జరుగుతూనే ఉంది. దానికి స్త్రీయే కారణం కావడం ఇంకా బాధపడవలసిన విషయం అని నిట్టూరుస్తూ అంది సంధ్య. అదేంటమ్మా స్త్రీని అంత మాట అన్నావు? అంటే పెంపక లోపం స్త్రీదే అంటావా అన్నారు జగన్నాథం గారు ఆశ్చర్యంగా. ఆయనకు సంధ్య గురించి, ఆ అమ్మాయి ఆలోచన సరళి గురించి బాగా తెలుసు. కారణం లేకుండా తొందరగా మాట అనడం అనేది తను చేయదు. స్త్రీది తప్పు అనడం లేదు సార్, క్షమించండి బాబాయ్ గారు. స్త్రీని మాతృస్థానాన్ని కించపరిచే ఉద్దేశంతో అనలేదు. స్త్రీయే తొలుగురు, కానీ ఆ గురువు తొలి అడుగునే తప్పుగా వేయించడం వల్లనే ఈ పరిస్థితులు అంది సంధ్య. అంటే ఒకేసారి అన్నారు అనసూయ జగన్నాథం గారు. ఆడ మగ మధ్య ఉన్న భేదాన్ని తొలిగా చెప్పేది స్త్రీయేగా, కాదంటారా అంది సంధ్య. అంటే నువ్వు పెద్దల పెంపకాన్ని, పురాణాలను తప్పుపడుతున్నావా అడిగింది స్వప్న. అప్పుడే వారి మాటలను తాను వినాలన్నట్టు, వారి సంభాషణ తనకు ఆసక్తి కలిగిస్తున్నట్లు, కాలం కాని కాలంలో ప్రకృతి కూడా సిద్ధమైనట్టుగా బయట ఆకాశం మేఘావృతం కావడం మొదలుపెట్టింది. పెద్దల పెంపకాన్ని తప్పుపట్టడం లేదు, పురాణాలను కించపరచడం లేదు. నాకు అంత పురాణ జ్ఞానం కూడా లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఏ పురాణం పురుషుడే ఆదిక్యుడని చెప్పలేదు. శక్తి లేనిదే లోకం లేదన్నారు. ప్రకృతి లేనిదే పురుషుడు లేదంది పురాణం. ఇద్దరికీ సంస్థానం ఇచ్చింది. ఇక పెద్దల పెంపకం అంటావా? లోపాలను సరిదిద్దాల్సిన పెద్దలే ఆ లోపాలను అసలైన అంశాలుగా, అసలైన వాటిని లోపాలుగాను పరిగణిస్తూ పిల్లలను పెంచితే ఇదిగో నేటి సమాజంలో మనం చూస్తున్న పరిస్థితులే కనపడతాయి అంది సంధ్య. అంటే పుట్టగానే ఆడ మగ అంటూ చెప్పడం తప్పంటావా ప్రశ్నించింది స్వప్న. అనసూయ జగన్నాథం గారు సంధ్య వైపు ఆసక్తిగా చూశారు, ఏ జవాబు చెప్తుందా అని. పుట్టగానే ఆడ మగ అంటూ చెప్పడం సహజ ప్రక్రియ, కానీ పెంపకంలో మాత్రం స్త్రీ బలహీనతను పదే పదే ప్రస్తావించడం, మగాడి బలాన్ని ఆకాశానికి ఎత్తేయడం ఎంతవరకు సమంజసం? నువ్వే ఆలోచించు అంది సంధ్య. నువ్వు ఆడదానివి, నువ్వు మగాడివి అని చెప్పకూడదంటావా అడిగారు అనసూయ గారు. నువ్వు ఆడదానివి, నువ్వు మగాడివి అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రకృతి వారికి తెలియచేస్తుంది. కానీ నువ్వు స్త్రీవి, శారీరకంగా బలహీనురాలివి అని పదే పదే చెప్పు. మానసికంగా బలవంతురాలైన స్త్రీని బలహీనురాలుని చేయాలనే పెంపకం నువ్వు మగాడివైనా బలవంతుడివైనా మానసికంగా బలహీనుడివి అని పదే పదే ఎందుకు చెప్పదు అడిగింది సంధ్య. ఆ ప్రశ్నకు ముగ్గురు ఆలోచనలో పడ్డారు. అసలు నువ్వు అమ్మాయివి, నువ్వు అబ్బాయివి అని కాకముందుగా నువ్వు మనిషివి అని ఎందుకు చెప్పరు ప్రశ్నించిన సంధ్యను నిర్ఘాంతపై చూశారు ముగ్గురు. ఏనాడైనా ఎవరైనా ఎప్పుడైనా నువ్వు మగాడిగా పుట్టడానికి ముందు మనిషిగా పుట్టావు, ఆ తర్వాతే నువ్వు మగాడివి అని చెప్పి పెంచారా? లేదే. పుట్టిన క్షణం నుండి వాడికే మగపిల్లాడు, మగ మహారాజు, నువ్వు మగాడివిరా అంటూ అనుక్షణం తొలిగురువైన తల్లి తన బిడ్డను తన మరో బిడ్డైన ఆడపిల్ల ముందే ఆకాశానికి ఎత్తుతుంటే పెరిగి పెద్దయిన వాడు ఎలా ఉంటాడు? నువ్వు మగాడి కంటే ముందు మనిషివి, మానవత్వానికి ప్రతిరూపానివి అని స్త్రీ కూడా
నీలాగే మనిషి అని చెప్పి పెంచితే బహుశా నేటి సమాజంలో కొంతమేరైనా మగాడి ఆకృత్యాలు తగ్గేవేమో అంటూ ముగించిన సంధ్యను అప్రతిభులై చూశారు ముగ్గురు. తన ప్రశ్నల్లోనూ తన వాదనలోనూ నిజం లేకపోలేదు. కానీ ఎంత ఆధునికతను ఆపాదించుకున్నా ఇంకా మగాడు మహారాజే అనే ఈ సమాజం ఈ వాదనని అంగీకరిస్తుందా? దాని ఆచరణకు ప్రయత్నిస్తుందా? వారి ఆలోచనలు ఇలా సాగుతుంటే సంధ్య నెమ్మదిగా లేచి నుంచుంది. అమ్మ సంధ్య అని పిలిచిన మేడం వైపు చిరునవ్వుతో చూసిన సంధ్య ఎవరో రావాలి, ఏదో చేయాలి అని చూడడం అవివేకం. త్వరలోనే తల్లి స్థానాన్ని పొందబోతున్న నేనే పుట్టే బిడ్డ మగవాడైతే బిడ్డకు తొలి గురువుగా తొలి అడుగు నేనే వేస్తాను. రాబోయే తరానికి స్త్రీ అంటే ఇలా ఉంటుంది అని ప్రదర్శనశాలలో చూపించే దుస్థితి నుంచి తప్పించే యజ్ఞానికి నేనే తొలి జ్యోతిని వెలిగిస్తాను. నాతో చేయి కలిపేవారెవరు, నా అడుగును అనుసరించేవారెవరు కాలమే నిర్ణయిస్తుంది అంటూ ముందుకు అడుగు వేసిన సంధ్య చేతిని పట్టుకుంటూ చిన్ననాటి స్నేహితురాలిగా నీ తొలి జ్యోతిని నేను మరో జ్యోతిని జత చేస్తాను. నీ అడుగుకు నే తొలి వారసురాలిని అవుతాను అంటూ తాను లేచి ఆ దంపతుల వద్ద సెలవు తీసుకొని ఆ ఇద్దరు బయటికి వెళ్తుంటే, అమ్మ సంధ్య, మరి పుట్టేది ఆడపిల్ల అయితే అడిగారు జగన్నాథం గారు. ఆ ప్రశ్నకు ఆగి వెనక్కు తిరిగి, ఆడపిల్ల అయితే మృగాలను వేటాడే వేటగత్తెని చేస్తాను అని స్నేహితురాలతో కలిసి అడుగు బయటకు వేసింది సంధ్య. వారి నిర్ణయానికి సంకల్పానికి ప్రకృతి సైతం తన మద్దతును తెలుపుతున్నట్లుగా చినుకులనే అక్షంతలుగా రాలుస్తూ తన ఆశీస్సులు అందించడం మొదలుపెట్టింది. ఆ దృశ్యాన్ని చూసిన మేడం దంపతులు చెరో గొడుగు తీసుకొని ఆ స్నేహితులిద్దరికీ పడుతూ, మీ అడుగుకు బాసటిగా మేము నిలుస్తాము, మీ యజ్ఞం సఫలం కావడానికి మా వంతు కృషి చేస్తాము అని మనసులోనే ప్రతినబూనుతూ భావితరానికి మానవత్వాన్ని అందించడానికి కదిలిన ఆ స్నేహితురాలను విజయోస్తు అని దీవిస్తూ వారితో పాటు అడుగు ముందుకేశారు. సమాప్తం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.